త్రిముఖ సినిమా మీ ఈవెంట్కి వచ్చిన మీ అందరికీ హార్దిక స్వాగతం. మీడియా ఆ బేస్ మార్చమండి. మీ అందరికీ ఇప్పుడు మీ అందరికీ చాలా చాలా ఇప్పుడు ఏంటి ముందు మీతోనే పని ఉంది. మీరు అందరూ అనుకుని మనం ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళాలి. ముఖ్యంగా ఫస్ట్ నేను యోగేష్ నుంచి స్టార్ట్ చేస్తాను. సినిమా తీయడం వేరు, సినిమాని జనం మధ్యకి పంపించడం వేరు, థియేటర్ వరకు తీసుకెళ్ళటం వేరు. దానికి ఎంత కష్టపడతానో నేను చూస్తున్నాను. యోగేష్ని అమెరికాలో తన ఉద్యోగం చాలా మంచి జాబ్ చేస్తూ కూడా సినిమా మీద ఉన్న ఇష్టంతో వచ్చి ఈ సినిమాని ఎలా అయినా సరే జనం మధ్యకి తీసుకెళ్లాలని అహర్నిశలు చేస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ మీ మధ్యకి తీసుకొస్తున్నాడు. త్వరలో మీ ముందుకు వస్తుంది త్రిముఖ. చాలా మంచి సినిమా అండి, ఎందుకంటే స్క్రీన్ ప్లే బేస్డ్ సినిమాలు చాలా తక్కువగా వస్తూ ఉంటాయి. ఈ సినిమా ఖచ్చితంగా స్క్రీన్ ప్లేతో నడిచే సినిమా. ఇంట్రెస్టింగ్ కంటెంట్, కథ చాలా అద్భుతంగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ మీతో అంటే మీరు ప్రయాణం చేస్తారు సినిమాతో. అలాంటి కంటెంట్ని తీసుకున్నారు డైరెక్టర్ రాజేష్ నాయుడు గారు. విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్ మీకు కూడా. అలాగే హీరోయిన్ వీళ్ళందరూ ఏంటంటే నేనేమంటున్నా, మీ సినిమాకి అన్నీ సెట్ చేశారు, కరెక్ట్గా అన్నీ సెట్ అయినాయి, యాక్టర్స్ కానీ అన్నీ కూడా. ఇక ఈ సినిమాలో నేను నా పాత్ర అంటే ఎప్పుడు చాలాసార్లు చెప్తూ ఉంటాను, పోస్టర్లో లేని కానీ సినిమాలో ఉంటానండి. బాగానే కనిపిస్తా, మంచి క్యారెక్టర్ ఇచ్చారు. లోపల అంటే వెనకున్నాం, కనపడి నీ 4వ చిత్రవేరా అని మంచి వేషం ఇచ్చారండి. చాలా థ్యాంక్స్ డైరెక్టర్ గారికి, చాలా మంచి క్యారెక్టర్. అండ్ శకలక శంకర్ గారు ఇంకా మిగతా ఆర్టిస్టులు అందరూ చాలా సపోర్ట్ చేశారు. శంకర్ ప్రమోషన్స్ కూడా వచ్చాడు. అండ్ ఇప్పుడు ప్రవీణ్ గారు, ఆయన నిజంగా ఆయన ప్రమోషన్కి వచ్చారు. చాలా చాలా హ్యాపీ, ఎందుకంటే ఏ సినిమానైనా మనం ముందుకు తీసుకెళ్లాలంటే హీరో హీరోయిన్లు కాదు, మేము కూడా ఉంటాం సినిమాని ముందుకు తీసుకెళ్ళడానికి. యాక్టర్స్ అందరూ రావాలి. నిజంగా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అండ్ మన హీరో యోగేష్ గురించి చెప్పాను కదండి, తన ఫస్ట్ సినిమా అయినా కూడా పర్ఫార్మెన్స్ వైజ్ మీకు ఎక్కడా కూడా తన ఫస్ట్ సినిమాలో ఉండదు. పర్ఫార్మెన్స్ చాలా చాలా బాగా చేశాడు. అండ్ ఈ సినిమాని మనందరం మన భుజం మీద తీసుకుని ముందుకు వెళ్ళాలి కాబట్టి అది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ టీం అందరికీ ఆల్ ది బెస్ట్. అండ్ త్రిముఖ సినిమా మీ అందరినీ ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తుందని నమ్ముతూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. అందరికీ నమస్కారం అండి. ఇందాక మన సురేష్ గారు అన్నట్టు మీ చేతుల్లోనే ఎక్కువ ఉంది సినిమా, ఎందుకంటే యోగేష్ పాపం అక్కడ మంచి జాబ్ వదులుకుని వచ్చాడు. ఫస్ట్ సినిమా డెబ్యూటెంట్ కాబట్టి తన మొహం ఈ సినిమాతో బాగా అలవాటు అవ్వాలి, ఈ సినిమాని బాగా మీరు ముందుకు తీసుకెళ్ళాలి. అలాగే మరి రాజేష్ కూడా ఫస్ట్ సినిమాని కాబట్టి మీ సపోర్ట్ పూర్తిగా కావాలి, పూర్తి సహకారం కావాలి. అలాగే సినిమా ఎందుకు చూడాలి అంటే మంచి సినిమా కాబట్టి చూడాలి. గ్యారంటీగా మీకు ఓ పాయింట్ ఆఫ్ టైం వరకు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అక్కడ నుంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తోటి సినిమా ఇదవుతుంది. అంటే కొన్ని ఎక్స్పెక్ట్ చేయని క్యారెక్టర్స్ ఉంటాయి. ఉదాహరణకు మన జమినీ సురేష్ గారి లాగా ఆయన ఎందుకు వేయలేదని నేను అడిగితే డైరెక్టర్ సమాధానం చెప్పలేదు, కానీ సర్ప్రైజ్ ఎలిమెంట్గానే వాడారు ఆయన్ని. ఆయన ఉన్నంతసేపు కూడా మనకు నవ్వు రాదు, భయం వేస్తుంది, అంత అలాంటి క్యారెక్టర్ అయింది. ఈసారి నవ్వించలేదు కదండి మీరు, సీరియస్ క్యారెక్టర్ చేశారు సురేష్ గారు. అంటే మంచి క్యారెక్టర్ చేసిన అంటున్నారు, కానీ ఆయన చేస్తే ఆటోమేటిక్గా మంచి క్యారెక్టర్ అయిపోద్దండి అది. కాకపోతే మా యోగి నేను ఎక్కువ రోజులు పనిచేశాను, నాదంతా హీరో కాంబినేషనే. అలాగే నాతో పాటు శకలక శంకర్ చేశాడు, హీరోయిన్ ఆకృతి, ఆవిడ ఈరోజు రాలేదు. ఒక రకంగా బ్యాడ్ ఏంటంటే మన సినిమాలో సాహితీ గారితో పాటు యాక్ట్ చేసే అవకాశం ఈ సినిమాలో నాకు దక్కలేదు, అదొకటి చిన్న అసంతృప్తి ఉంది. బట్ మేము చేసిన సీన్లన్నీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ సీన్లు అండి. అక్కడ తను ఏదైనా మా మధ్యలో కోఆర్డినేషన్ కోసం ఏదైనా ఇలా చేద్దాం అలా చేద్దాం అన్నా యోగి పాపం, అంటే నేను హీరోని నాకు ఏమీ లేకుండా నీట్గా మేమందరం మా కోఆర్డినేషన్ చాలా బాగుంది. ఆ సీన్లన్నీ మిమ్మల్ని ఖచ్చితంగా నవ్విస్తాయి. 30వ తారీఖు అందరూ థియేటర్కి వచ్చి సినిమా చూడండి. తర్వాత ఇంకొక 28 రోజుల తర్వాత ఓటీటీలో వస్తుంది, అక్కడ మళ్ళీ ఇంట్లో రిలాక్స్డ్గా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ అండి మీడియా అందరికీ. మీ టైం తీసుకొని ప్రమోషన్స్కి చాలా హెల్ప్ చేశారు ఇప్పటి వరకు. అండ్ ఈ 1 వీక్ కూడా మీ హెల్ప్ చాలా అవసరం మాకు. మీరు ఎంత బాగా ప్రమోట్ చేస్తే మా మూవీ అంత బాగా ఆడుతుంది. సో మీడియా వాళ్ళు హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నా. అండ్ మూవీ మీరు ట్రైలర్ చూసుంటారు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి, కామెడీ ఉంటుంది, అండ్ హ్యూజ్ కాస్టింగ్ ఉంది, మొత్తం అందరు నోన్ ఫేసెస్.
అండ్ యోగేష్ డెబ్యూటెంట్ అయినా లైక్ మనకి అలా అనిపించదు అనమాట. యాక్టింగ్ ఎప్పటి నుంచో అలవాటు ఉంది, దీని ఫస్ట్ ఫిలిం లాగా అనిపించదు. అండ్ రాజేష్ గారికి కూడా ఇది ఫస్ట్ మూవీ, బట్ మీరు ట్రైలర్ చూసుంటే అసలు ఫస్ట్ మూవీ డైరెక్ట్ చేసినట్టు అనిపించదు. సో బేసికలీ నాది ఇందులో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్. అంటే ఓకే, సో ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండి, మూవీ చూసాక అర్థమవుతుంది. అండ్ ఒక మంచి హిట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఒక పవర్ఫుల్ వెపన్ ఈ సొసైటీలో ఏదైనా ఉందంటే మీడియా. మేము ఎంత ఖర్చు పెట్టి ఎన్ని కోట్లు పెట్టి తీసినా, పెద్ద హీరోలు యాక్ట్ చేసినా, ఎంత పెద్ద కాస్టింగ్ పెట్టినా, ఒక మీడియా సపోర్ట్ మిమ్మల్ని ఒప్పించగలిగితేనే అది మీరు సాటిస్ఫై అవ్వగలిగితేనే అది జనాల వరకు తీసుకెళ్ళగలుగుతారు, ఇంకెక్కువ సపోర్ట్ ఇస్తారు. సో కొత్త ప్రయత్నం. నేను నా ఫస్ట్ సినిమా, అలాగే హీరోకి కానీ ప్రొడ్యూసర్కి కానీ ఫస్ట్ సినిమా. సో మనకు వచ్చిన అవకాశం అంటే ఒక సినిమా ఇష్టం, సినిమా ప్యాషన్, సినిమా తప్పితే వేరే వర్క్ కూడా తెలియనంత పిచ్చి. సో అందుకోసం మనకు వచ్చిన అవకాశాన్ని ఇంకా మంచిగా కథ రాసుకుంటూ, మంచిగా క్యారెక్టర్స్ని అల్లుకుంటూ, దాని చుట్టూ మంచి స్క్రీన్ ప్లే రాసుకుంటూ ఒక కథ తయారు చేయడం జరిగింది. ఆ కథని అంటే చేశాం, కానీ దానికి సరిపడే క్యారెక్టర్స్ ఎవరంటే ఇందులో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా అట్లానే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఇలా మీకు స్క్రీన్ మీద కనిపించే ప్రతి క్యారెక్టర్ కూడా ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. ప్రతి క్యారెక్టర్ కూడా ఆడియన్స్కి ఏదో ఒక విషయం చెప్పి ఎంటర్టైన్ చేసి వెళ్తారు. సో ముఖ్యంగా ఈ ప్రమోషన్స్లో భాగంగా ఈరోజు మీ అందరిని ఇలా మీట్ అవ్వడం, మీ సపోర్టు ఇవ్వడానికి మీరంతా వచ్చినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలని. ఇకపోతే ఈ కాస్టింగ్ మన తెలుగుకు సంబంధించి సురేష్ అన్న గారు ఒక చిన్న క్యారెక్టర్ అయినా ఆయనే ఎందుకు చేయాలంటే దానికి ఆయన ఉంటేనే కరెక్ట్ ఉంటుంది. ఆ స్క్రీన్ మీద డెఫినెట్గా మీకు కనిపిస్తుందా అంత పవర్ఫుల్గా. ఓకే, ఈ చిన్న క్యారెక్టర్ ఎందుకు చేశారనేది అర్థమవుతుంది. ఇకపోతే ఈరోజు కళ తీసుకొచ్చారు మా ప్రవీణ్. ఇప్పటి వరకు కొంచెం బిజీలో ఉండి మొన్నటి వరకు అవైలబుల్ లేరు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఈరోజు అవైలబుల్ ఉన్నందుకు. మీరు వస్తే ఒక కళ వచ్చింది. సంక్రాంతి కళలాగా మాకు సినిమాకి కూడా ఒక కొత్త కళ యాడ్ అవుతుంది. ఎందుకంటే ఇక ఏం మాట్లాడలేము, అక్కడ వింటమే అవి రన్ అవుతుంటే, పైగా వాళ్ళిద్దరూ అక్కడ సెట్ అయ్యారు చివర. పక్క పక్కన కూర్చోబెడుతూ తప్పు చేసామంటారా? అది చాలా పెద్ద పొరపాటు. అయితే ప్రవీణ్ అన్న ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో మా పెదనాన్న కొడుకు, చిన్నాన్న కొడుకు ఎవరైనా తీస్తే ఎంత సపోర్ట్ ఇస్తారో, నాకు కథ విన్నప్పటి నుంచి షూటింగ్ అయ్యే వరకు కూడా ఒక తమ్ముడులాగా నన్ను చాలాసార్లు కాల్స్ చేసినప్పుడు ఒక షెడ్యూల్ అయిపోయినా కూడా మాట్లాడుతుండేవాళ్ళు. సెట్స్లో కూడా ఏంటంటే ఒక సొంత తమ్ముడు, వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఒక తమ్ముడు బయటకు సినిమా తీస్తే ఎలా ఉంటే అంత సపోర్ట్ ఇచ్చారు టూ అవర్స్ షూటింగ్ అంతా. అందుకనే చాలా ఒక బంధం ఏర్పడింది. థ్యాంక్ యూ ప్రవీణ్ అన్నయ్య. అయితే ఇక ఇందులో వచ్చే క్యారెక్టర్స్ అంటే ఎందుకు ఇంతమందిని తీసుకున్నామంటే అది కథకు సంబంధించి అట్లా మనం తీసుకుంటూ వచ్చాం. సిఐడి అభిజిత్ గారు ఫస్ట్ టైం తెలుగుకి రాబోతున్నారు. అది డెఫినెట్గా మాకు సర్ప్రైజింగ్లా ఉంటుంది. ఇక సన్నీ లియోన్ ఇప్పటి వరకు మీరు చూడటం వేరు, మన సినిమాలో చూడటం వేరు. సో ఆ క్యారెక్టర్కి ఆమె న్యాయం చేసింది. ఇక తమిళ నుంచి రాజేంద్రన్ గారు కానీ, ఇక తెలుగు నుంచి ముఖ్యంగా మనకి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, సాహితీ దాసరి, అశు రెడ్డి. వీళ్ళని కూడా కొత్తగా చూస్తారు. సాహితీ దాసరిది ఇప్పటి వరకు చేయని ఒక ఐటమ్ సాంగ్ చేసింది. సో ఆమె గురించి మెయిన్గా ఒక గ్లామరస్గా కనిపించాలని అది ఒకటి. అశు రెడ్డిది అయితే డెఫినెట్గా మీరంతా సర్ప్రైజ్ ఫీల్ అవుతారు. మంచి క్యారెక్టర్ అండ్ మంచి యాక్టింగ్ కూడా చేసింది. సో సినిమా పరంగా అయితే ఇది ఒక మంచి ప్రయత్నం. మీరు చూసే రొటీన్ సినిమాలకి ఇబ్బంది పడే వాళ్ళకి ఒక మంచి ఫీల్ అయితే తీసుకొస్తుంది. ఆ విషయం అయితే కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను. ఒక మంచి స్క్రీన్ ప్లేతో ఫస్ట్ హాఫ్ అంతా ఒక మంచి ఎంటర్టైన్మెంట్తో మిమ్మల్ని అలరిస్తుంది. సెకండ్ హాఫ్ మిమ్మల్ని పక్కకు తిప్పుకోనివ్వకుండా కథని తీసుకెళ్ళే బలంగా ప్లాన్ చేసాం. డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుందని మేము ఆశిస్తున్నాం. అలాగే ఈ సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళే బాధ్యత తీసుకొని కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సిందిగా మేము మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. సో మాకు సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు మీ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలండి. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు మీడియా మిత్రులందరికీ, మన జమినీ సురేష్ గారికి, ప్రవీణ్ అన్నకి, సాహితీ గారికి, మన డైరెక్టర్ గారికి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. త్రిముఖ ఈజ్ మై డెబ్యూ మూవీ, నా ఫస్ట్ ఫిలిం. సో ఎంత కష్టపడాలో, ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కోవాలో అన్నీ ఎదుర్కొన్నాం.
వీ డిడ్ అవర్ లెవెల్ బెస్ట్. ప్రమోషన్స్ పరంగా కానీ మొత్తం తిరుపతి నుంచి స్టార్ట్ చేసి వైజాగ్ దాకా ఆల్మోస్ట్ ఒక 8 ఊర్లు తిరిగాము. మొత్తం రిలెంట్లెస్గా మా కోసం మన జమినీ సురేష్ అన్న కానీ, శకలక్ శంకర్ గారు కానీ, అశురెడ్డి కానీ, సాహితీ కానీ, ఇంత అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మనకి మంచి పేరుంది అలాంటి ఆర్టిస్టులు ఒక కొత్త సినిమా కోసం ఊర్లు పడి కాలేజీల చుట్టూ తిరగడం అనేది ఇట్స్ నాట్ ఎ జోక్. త్రిముఖ సినిమా కోసం ఇంత హెల్ప్ చేసి వీళ్ళందరూ వచ్చి మాకు ఇంత సపోర్ట్ చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రేంజ్లో ప్రమోషన్స్తో ఇన్ని ఊర్లు తిప్పి ఇలా చేయటం అన్నది ఇట్స్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ మీ. ఫస్ట్ మూవీలోనే ఇండియాలో సన్నీ లియోన్ గారు కానీ, హిందీ నుంచి సిఐడి అభిజిత్ గారు కానీ, వాళ్ళిద్దరూ వచ్చి మన మూవీలో యాక్ట్ చేయటం. సిఐడి అభిజిత్ గారిది ఇది ఫస్ట్ మూవీ. మన తెలుగు నుంచి ఎన్నో ఆఫర్లు వచ్చినా కానీ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ నాకు మనీ కంటే కూడా నా క్యారెక్టర్ ఏది అది నాకు చాలా ఇంపార్టెంట్ అని క్లియర్గా ఆల్మోస్ట్ ఒక 4-5 ప్రాజెక్టులు రిజెక్ట్ చేశాక త్రిముఖ మూవీతో ఆయన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంటర్ అవుతున్నారు. మన ప్రీ రిలీజ్ ఈవెంట్కి కానీ దాని ముందు రోజు ఇంకో ప్రెస్ మీట్కి కానీ ఆయన వస్తానన్నారు. సో ఆయనకి స్పెషల్ థ్యాంక్స్. సన్నీ లియోన్ గారికి ఈ మూవీ ఒప్పుకున్నందుకు స్పెషల్ థ్యాంక్స్. అలాగే మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరికీ బాగా సుపరిచితులు మన ప్రవీణ్ అన్న కానీ, శకలక్ శంకర్ అన్న కానీ, జమినీ సురేష్ గారు కానీ, సుమన్ గారు కానీ, సాహితీ కానీ, వీళ్ళందరూ ఇంతమంది పెద్దవాళ్ళు ఒక డెబ్యూటెంట్ హీరోకి వచ్చి మూవీలో యాక్ట్ చేసి యాక్ట్ చేయడమే కాకుండా ప్రమోషన్స్కి వచ్చి ప్రమోషన్స్లో మాతో పాటు తిరిగినందుకు అందరికీ జీవితాంతం రుణపడి ఉంటాను. ఈ మాట నేను జమినీ సురేష్ అన్న కూడా చెప్పాను. ఒకరోజు ప్రమోషన్స్కి బందర్లోకి వచ్చినప్పుడు మేము మా మూమెంట్లో ఉన్నప్పుడు నేను శంకర్ అన్న జమినీ సురేష్ గారితో మాట్లాడుతున్నప్పుడు సో ఆ రోజు కూడా చెప్పాను. చాలా థ్యాంక్స్ అన్న, చాలా థ్యాంక్స్ అందరికీ. మూవీలో యాక్ట్ చేయడం ఒక ఎత్తు అయితే కొత్త ప్రొడ్యూసర్స్కి, కొత్త యాక్టర్స్కి జీవితాంతం గుర్తుపెట్టుకునే విషయం ఏమైనా ఉందంటే ప్రమోషన్స్కి ఎవరు వచ్చారు, మనతో పాటు ఎవరు నిలబడ్డారు. ఒకరోజు యాక్ట్ చేసి వెళ్ళిపోతారు, డబ్బులు తీసుకుంటారు, వెళ్ళిపోతారు. అది కాదు, ప్రమోషన్స్కి ఒక డెబ్యూ హీరో, ఒక డెబ్యూ ప్రొడ్యూసర్, మెయిన్లీ ప్రొడ్యూసర్స్ అంటే డబ్బులు పెట్టిన వాళ్ళకి ఏదో కోట్లు సంపాదించేద్దాం ఈ సినిమా ఇండస్ట్రీలో వచ్చేస్తుంది అని రారు. ఇప్పుడు మన మూవీ ప్రొడక్షన్ చేసిన వాళ్ళు కూడా యూఎస్లో ఒక రేంజ్లో ఉండి ఈరోజు ఏదైనా వాళ్ళ కాళ్ళ దగ్గర తెచ్చుకోగలిగిన వాళ్ళు ఇండస్ట్రీకి వచ్చి ఎందుకు చేస్తారు అంటే ఆ రికగ్నిషన్ కోసం ఏదో ఇది ఉంది కాబట్టి, ఆ జీల్ ఉంది కాబట్టి ఆ జీల్ని ఎలాగైనా నెరవేర్చుకుందాం అనే వస్తారు. సో ప్రమోషన్స్ పరంగా ఎవరైనా సరే ఎనీబడి, మీడియా మిత్రులు కూడా ఒక కొత్త హీరో కానీ మెయిన్లీ ఒక కొత్త ప్రొడక్షన్ వచ్చినప్పుడు మన వంతు బాధ్యత ముందు ఆ సినిమాని సపోర్ట్ చేయడం. పెద్ద సినిమాలు మనం చేసినా చేయకపోయినా, మన సపోర్ట్ చేసినా చేయకపోయినా పెద్ద సినిమాలకి రావాల్సిన రేంజ్ కానీ పెద్ద సినిమాలకు రావాల్సిన హైప్ కానీ ఆటోమేటిక్గా వస్తుంది. మీడియా మిత్రులందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే యాజ్ ఎ మీ తమ్ముడుగా, మీ బ్రదర్గా, మీ ఫ్యామిలీలో ఒకడుగా నన్ను చూడండి. నేనే కాదు, ఏ చిన్న సినిమా వచ్చినా కూడా అంటే పెద్ద పెద్ద యాక్టర్స్, పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్ కానీ అన్నీ కూడా ఒక మోస్తారు చిన్న సినిమాలే, వాళ్ళకి ముందు సపోర్ట్ చేయండి. ఎందుకంటే దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఒకసారి ఒక ప్రొడక్షన్ హౌస్ వచ్చి ఒక సినిమా తీసింది అంటే డెఫినెట్గా వాళ్ళకి సినిమా రిజల్ట్తో సంబంధం లేకుండా డబ్బులు వచ్చినా రాకపోయినా ఆ ఫేమ్ వచ్చింది, మూవీ రికగ్నిషన్ వచ్చింది, ఇండస్ట్రీలో ప్రెస్ వాళ్ళు, మీడియా వాళ్ళు ఆ ప్రొడక్షన్ హౌస్కి కానీ ఆ యాక్టర్స్కి కానీ ఆ రికగ్నిషన్ ఇచ్చారు. దట్ ఈస్ వాట్ ది వాంట్. అది ఉంటే డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇంకో 4 సినిమాలు తీస్తారు. వాళ్ళు కాకపోయినా వాళ్ళ సర్కిల్లో వచ్చి తీస్తారు. దాంట్లో మన ఇండస్ట్రీ వాళ్ళే బాగుపడతారు. ఈ రోజు ఒక ప్రెస్ మీట్కి 1 లక్ష ఖర్చు పెట్టినా, 10 లక్షలు ఒక రోజు షెడ్యూల్కి ఖర్చు పెట్టినా, ఆల్ దట్ మనీ అదంతా ఎవరికి వెళ్తుంది? మన ఇండస్ట్రీ ఉన్న వాళ్ళకే వెళ్తుంది. సో డెఫినెట్లీ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రెస్, మీడియా వాళ్ళు పెద్ద సినిమాలకు ఇచ్చే అటెన్షన్ కంటే కూడా చిన్న సినిమాలకు అటెన్షన్ ఇవ్వాలని నా కోరిక. ఏదో ఒక ప్రెస్ నోట్ వచ్చింది అంటే ఇదైతే తీసి పక్కన పడి ఇంకోటి వస్తే అది అలా చేసినప్పుడు కొత్త ప్రొడ్యూసర్లు ఇండస్ట్రీకి రావాలి, ఆ మాట జరగదు. ఇది ప్రతి ఒక్కడికి తెలిసిన విషయమే. ఒక ప్రెస్ నోట్ ఒక సినిమా నుంచి వచ్చింది అంటే, చిన్న సినిమా అంటే డబుల్ ఎనర్జీతో పనిచేయండి, డబ్బుల కోసం కాదు. డబ్బులు ఎలా వస్తాయి? డబ్బులు లేకుండా మన కవర్ లేకుండా అలాగే ఏం కదా. సో ప్రెస్ మిత్రులకి రిక్వెస్ట్, అందరికీ కూడా ప్లీజ్ ఎంకరేజ్ చిన్న సినిమాలు, స్మాల్ మూవీస్ని ఎంకరేజ్ చేయండి. చిన్న సినిమాలకి స్పెషల్ అటెన్షన్ ఇవ్వండి. దానివల్ల కొత్త ప్రొడ్యూసర్స్ వస్తారు, కొత్తగా ఇండస్ట్రీలో కొత్త సినిమాలు వస్తాయి. దానివల్ల మనలో ఒకళ్ళే పిఆర్గా పనిచేస్తారు, మనలో ఒకళ్ళే ఇలా ప్రెస్ మీట్స్కి వస్తారు. సో అది నా రిక్వెస్ట్. అలాగే ఆర్టిస్టులు అందరూ కూడా, అందరూ పెద్ద పెద్ద ఆర్టిస్టులే. మన మూవీలో చేసిన వాళ్ళందరూ కూడా దే ఆర్ బిగ్ ఆర్టిస్ట్. వాళ్ళందరూ మన సినిమాలో ఫస్ట్ టైం వర్క్ చేసినందుకు నాతో పాటు, అంటే యాజ్ అ ఫస్ట్ యాక్టర్ నేను లాంచ్ అయినప్పుడు నాతో పాటు వర్క్ చేసినందుకు అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మన ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్టులు అందరికీ కూడా ఒకటే రిక్వెస్ట్, దిస్ ఈజ్ మై ఫస్ట్ మూవీ. మై నేమ్ ఈజ్ యోగేష్. నేను యూఎస్ నుంచి వచ్చాను, డాక్టరేట్ చేశాను, నా ఓన్ కంపెనీ నాకుంది.
ఇట్స్ నాట్ ఫర్ మీ, ఇట్స్ నాట్ అబౌట్ మనీ మేకింగ్ ఆర్ ఎనీథింగ్. నిజంగా ప్యాషన్ ఉంటేనే ఒక మనిషి ఇండస్ట్రీకి వస్తాడు. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఒక మనిషి ఇండస్ట్రీలోకి వచ్చి ఒక హీరోగానో, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానో, ఒక డైరెక్టర్ గానో, ఏదో ఒక రోల్లో ఒక మనిషి వచ్చి నుంచున్నాడు, కష్టపడుతున్నారు అంటే దాని అర్థం ప్యాషన్ ఉండబట్టే తప్ప వేరే రీజన్ కాదు. ఇట్స్ నాట్ అబౌట్ బిజినెస్, ఇట్స్ నాట్ అబౌట్ మేకింగ్ మనీ, ఇట్స్ నాట్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్. సో ఆర్టిస్టులు అందరూ ఒక సినిమాలో మనం చేశాము అంటే, ఎలాగైతే మా సినిమాలో ఆర్టిస్టులు వచ్చి ఇంత సపోర్ట్ చేసి మా ప్రమోషన్స్లో మా కోసం తిరిగారు, ఆర్టిస్టులు అందరూ కూడా మేక్ ఇట్ ఏ ప్రయారిటీ. ఇది నా హంబుల్ రిక్వెస్ట్. మోర్ దాన్ యాక్టింగ్, ఏదో డబ్బులు తీసుకున్నాం వెళ్ళిపోయాం అన్న దానికంటే ప్రమోషన్స్ పరంగా మనం ఆ సినిమాకి ఎంత చేసాం అంటే, ఒక ఆర్టిస్ట్, ఒక నోన్ ఫేస్ ఉన్న ఆర్టిస్ట్ వచ్చి ఒక రోజు ఒక సినిమా యూనిట్తో తిరిగారు అంటే దానికి వచ్చే ప్రమోషనల్ హైప్ కానీ ఏదైతే ఉందో అది ఒక 10 రోజులు చిన్న టీం వాళ్ళు తిరిగితే రాదండి. సో డెఫినెట్లీ ఆర్టిస్ట్ ఎవరైతే నోన్ ఫేస్ ఆర్టిస్ట్ని పెట్టుకోవడానికి మెయిన్ రీజన్ కూడా అదే. నోన్ ఫేస్ ఆర్టిస్ట్ ఎందుకు పెట్టుకుంటారంటే రేపొద్దున మన సినిమాకి ఒక మంచి ప్రమోషనల్గా మంచి యూజ్ ఉంటుంది అని. సో ఆర్టిస్టులు అందరూ కూడా, దిస్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్ టు ద ఇండస్ట్రీ, ఇఫ్ యు ఆర్ డూయింగ్ అ మూవీ ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ యూర్ పార్టిసిపేటింగ్ ఇన్ ప్రమోషన్స్. సో తప్పుగా ఏమైనా మాట్లాడుంటే మన్నించండి, మీలో ఒకరిని క్షమించండి. సో ఏదేమైనా త్రిముఖ మూవీ 30వ తారీఖు వస్తుంది. అది మాత్రం ఖచ్చితంగా థియేటర్స్కి వెళ్ళి చూడండి. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు డిసప్పాయింట్ యూ. చాలా బాగా వచ్చింది, మంచి థ్రిల్లర్ ఎలిమెంట్స్తో చాలా అందంగా వచ్చింది. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.